హాయ్ అండి, నమస్తే. నేను మీ జ్యోతిని. మీకు రాముల వారి పాట పాడదామని మీ ముందుకు వచ్చానండి. శ్రీరామ జయ రామ శృంగార రామయని చింతింపరాదేవో మనసా. శ్రీరామ జయ రామ శృంగార రామయని చింతింపరాదేవో మనసా. తలుకు చేకుల ముద్దు పెట్ట కౌసల్యయును తపమేమి చేసెనో తెలియ. కౌసల్య తపమేమి చేసెనో తెలియ. తలుకు చేకుల ముద్దు పెట్ట కౌసల్యయును తపమేమి చేసెనో తెలియ. దశరథుడు శ్రీరామ రారాయని పిలువా. దశరథుడు శ్రీరామ రారాయని పిలువా. తపమేమి చేసెనో తెలియ. దశరథుడు తపమేమి చేసెనో తెలియ. శ్రీరామ జయ రామ శృంగార రామయని చింతింపరాదేవో మనసా. తనివార పరిచర్య సేయ సౌమిత్రియును. తనివార పరిచర్య చేయ సౌమిత్రియును తపమేమి చేసెనో తెలియ. సౌమిత్రి తపమేమి చేసెనో తెలియ. శ్రీరామ జయ రామ శృంగార రామయని చింతింపరాదేవో మనసా. తన వెంట తను జూచి ఉప్పొంగి కౌశికుడు. తన వెంట తను జూచి ఉప్పొంగి కౌశికుడు తపమేమి చేసెనో తెలియ. మౌని తపమేమి చేసెనో తెలియ. శ్రీరామ జయ రామ శృంగార రామయని చింతింపరాదేవో మనసా. శ్రీరామ జయ రామ శృంగార రామయని చింతింపరాదేవో మనసా. శాపమనగి రూపవతి ఔటకహల్యయును తపమేమి చేసెనో తెలియ. హల్య తపమేమి చేసెనో తెలియ. శ్రీరామ జయ రామ శృంగార రామయని చింతింపరాదేవో మనసా.
సంగీతం పాడేటప్పుడు మనం సంగీతం పాడతాము, అప్పుడు మనకి టోన్ బాగుంటుందండి, స్వరాలు బాగా పలుకుతాయి. అయితే మనము కొన్ని పాటలు పాడేటప్పుడు భావయుక్తంగా ఉండాలి. లలిత సంగీతం పాడేటప్పుడు మనలో భావాలని మనం అనుభవించి ఎదుటి వాళ్ళు అనుభవించేటట్టు చేయాల్సి వస్తుంది. అప్పుడు మనము ఆ పాటలో లీనమైపోతే మొత్తము మన మనసంతా కేంద్రీకరిస్తే తప్ప మనం ఆ సాధన చేయలేమన్నమాట. భావగీతాలు పాడడానికి కూడా చాలా టాలెంట్ ఉండాలి, చాలా యుక్తి ఉండాలి, సమయస్ఫూర్తి ఉండాలి. మనము పాడే కొద్దీ మన గొంతు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, మీరు కూడా చక్కగా పాడుకుంటారనే ఉద్దేశంతో నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. మీరు సాధన చేసుకుంటూ ఉంటే సంగీతము సరళి స్వరాలు, జంట స్వరాలు, దాటు స్వరాలు, అలంకారాలు అట్లా స్టెప్ వైజ్గా వస్తాయి. అవి పాడుకునే కొద్దీ మనం ఆకార సాధన చేసే కొద్దీ మన గొంతు అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మనము ఏదైనా మనం స్థాయిలను బట్టి పాడాలండి. చిన్న నుంచి స్థాయి, మనము హై స్థాయికి చేరాలన్నా కూడా చిన్న లో స్థాయి నుంచి పాట మొదలు పెడితే మనం హై స్థాయి తారస్థాయిలో మనము చేరుకోగలుగుతాం అన్నమాట. మీరు చక్కగా పాడి మీ మనసు ప్రశాంతంగా ఉంచుకుంటారనే ఉద్దేశంతో మీకు ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు, తరంగాలు, పదాలు ఇవన్నీ మీకు చెప్పానండి. అష్టపదులు ఇవన్నీ కూడా మీరు షార్ట్స్లో కూడా చెప్పాను. మీరు ఫాలో అవుతారని, మీరు చక్కగా పాడుకోగలుగుతారనే ఉద్దేశంతో నేను మీకు బయట సాంగ్స్ కూడా, ప్రైవేట్ సాంగ్స్, కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు అవన్నీ పాడుతున్నాను. నారాయణ తీర్థ తరంగాలు కూడా మీకు నేను చెప్పానండి. మీరు అవన్నీ ఇంకొకసారి రీకలెక్ట్ చేసుకొని మీరు నా ఛానల్ని మీరు నన్ను ప్రోత్సహించి నన్ను ముందుకు నడిపిస్తారని, మీ సపోర్ట్ తోటి నేను ముందుకు జరగగలుగుతున్నాను. వయసులో కూడా నేను మీరందరూ బాగుండాలని, మీరు చక్కగా పాడాలనే ఉద్దేశంతో నేను మీకోసం పాటలు అనేవి చెప్తున్నానండి. మీరు కూడా ఆనందంగా పాడాలి, సంతోషంగా ఉండాలి, అందరి ఎదుట మీ పాటని మీరు ప్రజెంట్ చేయగలగాలి అని చెప్పి నేను కోరుకుంటున్నానండి. మీరు కూడా చక్కగా పాడతారని, మీరు కూడా స్థాయిలను అందుకోగలుగుతారని, ప్రాక్టీస్ చేస్తారని, మనము ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, జానకి గారు వాళ్ళు పాడే పాటలని, మనము సుశీల గారు వాళ్ళని పాడినప్పుడు మనకు అనిపిస్తుంది, అబ్బాయి ఎంత బాగుంది టోను, మనం కోయిల కంఠంలా ఉందని మనం మురిసిపోతాం. మనందరి కంఠాలు కూడా కోయిల కంఠాలకి ఈక్వల్గానే ఉంటాయండి. మనం కూడా పాడి సాధన చేసేటట్టయితే మనం ఆ పాటని మనం పాడగలుగుతాము. మన అందరి ఎదుట మన పాటని ప్రజెంట్ చేయగలుగుతాం. మనము ఇప్పుడు వంట చేసినప్పుడు వంట బాగుంది అని మనము గెస్ట్లు వచ్చినప్పుడు వంట చేసి వదిలేస్తే, మనం ఎట్లా పడితే ఎట్లా వడ్డిస్తే ఆ ప్రజెంటేషన్ని మనం తప్పుదావు పట్టిస్తుంది. అదే మనము ప్రజెంట్ చేసేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. మనం నీట్గా చేసి పెట్టేటట్టయితే మనము వాళ్ళకి సర్వ్ చేసేదాన్ని బట్టి వాళ్ళు దాన్ని ఆస్వాదించగలుగుతారు. ఎట్లా పడితే అట్లా చేసామంటే దానికి గుర్తింపు అంటూ లేకుండా పోతుంది. అలాగే మన పాట కూడా మనము పాడి నేర్చుకున్న తర్వాత మన ప్రజెంటేషన్ అనేది నలుగురిలో మనం భయపడకుండా మనకు వచ్చిన సాధనని, మనకు వచ్చిన పాటలని మనం ప్రశాంతంగా పాడగలిగామంటే, అందరి ముందు మనం పాడగలిగితే ఆ ఆనందమే వేరండి. వాళ్ళు సంతోషపడితే మనకి ఇంకా మన ఆనందం అనేది రెట్టింపు అవుతుంది. ఇదంతా మీరు అనుభవించగలగాలని, మీరు పాడతారని నేను ఆశిస్తున్నాను. నా సపోర్ట్ని ఛానల్ చేయండి. నా ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ జ్యోతమ్మని కూడా మీరు నిలబెడతారు అని ఆశిస్తున్నాను. ఇప్పటిదాకా మీరు నా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.